ఉపాధి కోసం ఒకరు, కుటుంబ అవసరాల కోసం మరొకరు, పనులు దొరక్క మరికొందరు ఇలా బాణసంచా తయారీ కోసం వెళ్లి విస్ఫోటనాల్లో చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి వేట్లపాలెంలో నెలకొంది. చెవులు దద్దరిల్లేలా వచ్చిన శబ్దాలతో వణికిపోయామని స్థానికులు చెబుతున్నారు. సుమారు 3 నెలలుగా ఇంటి వద్దనే ఉన్న ఓ మహిళ శనివారం పనికి వెళ్లి పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడు ఆ పల్లోకి వెళ్ళేది నాన్న చచ్చిపోయాకనే వెళ్ళలేదు. నానండి ఇప్పుడు 2 పూర్తయి 3 వచ్చిందండి. నాన్నగారు చనిపోయి నేను మంచిదంటే వెళ్ళిందండి. నేను మధ్యాహ్నం నాతో మాట్లాడింది అంతే. 9:30 ఎక్కుతారండి అన్నాళ్ళకే 1 గంట లోపల మాట్లాడింది. అమ్మ నేను కొట్టులోని ఇవాళ పల్లోకి వచ్చాను మంచి రోజు అనుకొని, ఇంకా మీ చిన్నోడు దేబెట్టావు కదా రేపు వచ్చేస్తాడు మీ ఇంటికి, ఇంకా నేను రాను మీ ఇంటికి, ఇంక కొట్టులోనే పని చేసుకుంటానమ్మా అంద. మా అమ్మ ఫోన్ ఒకసారి స్విచ్ ఆఫ్ వేసుకుని ఆన్ చేసుకోవడం కూడా రాదండి మా అమ్మకి. అంత టైప్ అండి. అదే ఎవరైనా ఆన్ చేయాలండి. అదే మా అమ్మ స్విచ్ ఆఫ్ అనుకున్న తర్వాత మా ఆడపడుచు ఫోన్ చేసి అమ్మ అక్క ఎక్కడుందే, అక్కలు వెళ్ళి ముందు కొట్టి కాలిపోయింది అన్నదండి. అంటే ఇంకేముంది అమ్మ మా అమ్మ చచ్చిపోయింది అది అనుకున్నాను అంతే. నేను పొద్దున్న వెళ్తానమ్మా, చావారం దాకా వెళ్తాను, చావారం దొడ్డానికి వెళ్తాను, జగగడు చెల్లి అందరం వెళ్తాం, మా పిన్ని మా చెల్లి నేను వెళ్తామని చెప్పిందండి. అంతే నాకు చెప్పింది. నేను మధ్యాహ్నం 2:15కి సౌండ్ టాబర్లోకి మాకు ఇంకా అల్లకొల్లం అయిపోయి వెళ్ళిపోయామండి. మా అమ్మ బాడీ దొరికే 5 అయిందండి. టీవీ పెట్టుకొని చూస్తున్నా కొంచెం సౌండ్ మంచి చిన్న సౌండ్ లాగా వచ్చిందండి. చిన్న సౌండ్ రాగా మళ్ళీ పెద్ద సౌండ్లు వచ్చి ఇల్లు దండాలా ఉడికిపోయి భూకంపం వచ్చేసి టీవీ పడిపోయిందండి. టీవీ పడిపోయి పిజ్జి అన్నీ ఆగిపోయింది. టక్కన ఆగిపోవద్దుకి నేను ఇంకా బయటికి కంగారుగా వచ్చేసి మా ఊరు అందరికీ ఫోన్లు చేశాను. ఎవరెక్కడికి ఏ పల్లెకి వెళ్ళారని ఫోన్ చేసేయండి. మీ అత్తకి వెళ్ళిందమ్మా పల్లెకి అన్నారండి. పల్లెకి వెళ్ళిపోక నాకు కంగారు వచ్చేసి ఇంకెలా పరిగెట్టినా తెల్లలేదండి. నాకు అందరం వెళ్ళామండి అక్కడికి. చనిపోయినాడు మా తమ్ముడు అత్తగారండి. అందుకని కంగారు వచ్చేసి మాకు ఎలా వెళ్ళాలో తెలియదండి. లోపల ఇలాగే టీవీ చూస్తున్నామండి. టీవీ చూస్తుండగా ఇంకా శబ్దాలు ఎలా వచ్చినాయి అంటే అండి, స్కూల్ పిల్లలు ఉన్నారండి, స్కూల్లో పిల్లలు గట్టు ఉన్నారు. ఈ శబ్దాలు ఏంటని మేము ఆశ్చర్యపోయినప్పటికీ ఇంకా పొగ ఎంత నల్లగా కమ్మేసిందండి, బాగా దట్టంగా కమ్మేసినప్పుడు టీవీ వచ్చి మంచం మీద పడిపోయిందండి. అల్లిపోయామండి, బయటకు వచ్చేసామండి. ఇంకా బయటకు రాగానే ఇంక ఈలోగా మా అమ్మగారికి ఫోన్ చేస్తానండి, ఇలాగ అమ్మమ్మ పల్లెకి వెళ్ళిందంట మా నాన్నమ్మ అంటే మేము ఇంకా కంగారుగా వచ్చేసామండి. ఇంక మా ఊళ్ళందరూ అటు సైడ్కి వెళ్ళిపోయారండి. రోడ్డు మీదకి ఇక్కడ నుంచి చూసామండి. ఇంకా శబ్దాలు రోడ్ల మీద పొగ కమ్మేసినాయండి. ఇంకేం తెలియలేదండి మాకు. ఇంకా అయోమయంగా అయిపోయామండి మేము.